ఐపీఎల్ సీజన్ 2025 భాగంగా మ్యాచ్ నెంబర్ 35ని గుజరాత్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ని అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం హోస్ట్ చేయబోతుంది. ఇక ఈ మ్యాచ్లో టాప్ 5 బ్యాటిల్స్ ఏవో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. బ్యాటిల్ నెంబర్ 1 విషయానికి వస్తే కేఎల్ రాహుల్ వర్సెస్ రషీద్ ఖాన్. ఇది మాత్రం ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 47 బాల్లలో పార్టిసిపేట్ చేయగా అందులో కేవలం 40 రన్లు మాత్రమే కొట్టగలిగాడు. యావరేజ్ చూస్తే 13.3గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే కేవలం 85.1గా ఉంది. అలానే 3 సార్లు అవుట్ అయ్యాడు రషీద్ ఖాన్ బౌలింగ్లో కేఎల్ రాహుల్ అయితే వన్ ఆఫ్ ద ఎగ్జైటింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. రషీద్ ఖాన్ అయితే లెగ్ స్పిన్ అద్భుతంగా వేస్తాడు. మెయిన్లీ అతడు రైట్ హ్యాండర్లకు ఆ అవే గోయింగ్ డెలివరీలు అయితే చాలా బాగా వేస్తాడు. అందులో మిక్సప్ చేస్తూ ఆ గుగ్లీస్ కూడా మంచి వేరియేషన్స్తో వేస్తూ ఉంటాడు. అలానే కేఎల్ రాహుల్ విషయానికి వస్తే అతడు లెగ్ స్పిన్నర్లను అయితే బిగ్ షాట్స్ అన్నా కొడతాడు, లేదంటే ఈజీగా అవుట్ అయిపోతాడు. లాస్ట్ మ్యాచ్ ఎంఐఎం వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో చూసుకున్నట్లయితే అతడు కరణ్ శర్మను ఏదో పెద్ద హిట్ కొట్టడానికి వెళ్ళి టాప్ ఎడ్జ్ అయ్యి ఈజీగా క్యాచ్ ఇచ్చి వెనక్కి తిరిగాడు. అటువంటి ప్లేయర్ కేఎల్ రాహుల్ లెగ్ స్పిన్నర్ల పైన. కాబట్టి ఈ లెగ్ స్పిన్నర్ కూడా కేఎల్ రాహుల్ పైన అంతే ఇంపాక్ట్ చూపించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ బ్యాటిల్ జరగడానికి ఇంకో మెయిన్ రీజన్ ఏమిటంటే కేఎల్ రాహుల్ నెంబర్ 4లో వస్తున్నాడు. కాబట్టి వెంటనే రషీద్ ఖాన్ శుభం గిల్ తెచ్చే అవకాశాలు ఉన్నాయి. అక్కడ కేఎల్ రాహుల్ ఇంకా ప్రాపర్గా సెట్ అయి ఉండదు. కాబట్టి అతడు కేఎల్ రాహుల్ని రషీద్ ఖాన్ అవుట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. నెంబర్ 2 విషయానికి వస్తే స్టబ్స్ వర్సెస్ సాయి కిషోర్. ఇది మాత్రం ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ముందుగా వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 5 బాల్లలో పార్టిసిపేట్ చేయగా అందులో 21 రన్లు ఇచ్చాడు. యావరేజ్ చూస్తే 21గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే ఏకంగా 420గా ఉంది. ఇంతవరకు ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. సాయి కిషోర్ ఎటువంటి బౌలర్ అంటే అతడు చాలా ప్రాపర్ లైనర్ లెంత్లు వేసి రన్స్ అయితే ఎక్కడ కానీ లీక్ చేయడు. కానీ సిస్టమ్ స్టాప్స్ అయితే పూర్తిగా ఆపోజిట్. అతడైతే స్పిన్నర్లు ఎటువంటి లైనర్ లెంత్ వేసినా కూడా అతడు ఏదో ఒక షాట్ ఆ లెంత్కు ఆ లైన్కు క్రియేట్ చేసుకొని మరి ఆడతాడు. ఇఫ్ ఇన్ కేసు అతడు ఆఫ్ స్టంప్ అవుట్ సైడ్ వేస్తూ ఉంటే డెఫినెట్లీ అతడు ఆ రివర్స్ స్వీప్ ఆ స్విచ్ ఇట్ని బయటికి తీస్తాడు. ఒకవేళ అతడు ప్యాడ్స్ మీద వేస్తే స్లాక్ స్వీప్ అలానే పుల్ షాట్ ఇటువంటి ఎన్నో షాట్లు బయటికి తీసి రన్స్ ఈజీగా సాధించగలడు స్టబ్స్ అగేన్స్ట్ స్పిన్నర్. బ్యాటిల్ నెంబర్ 3 విషయానికి వస్తే జోష్ బట్లర్ వర్సెస్ కుల్దీప్ యాదవ్. ఇది మాత్రం ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరి మధ్యన స్టార్ట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 49 బాల్లలో పార్టిసిపేట్ చేయగా అందులో 74 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 37గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 157గా ఉంది. అలానే 2 సార్లు అవుట్ అయ్యాడు కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో జోష్ బట్లర్ అయితే ఆ రెస్ట్ స్పిన్నర్లకు చాలా వరకు తడబడతాడు. అతడు ఆఫ్ స్పిన్నర్లకు అయితే చాలా మంచిగా ఆడతారు. రెస్ట్ స్పిన్నర్స్ ఎవరైతే వేస్తారో లెగ్ స్పిన్ వాళ్ళనైతే చాలా కష్టపడుతూ ఉంటాడు. ఈవెన్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో కూడా చాలా కష్టపడాడు ముందు కూడా ఇప్పుడు కూడా. ఈవెన్ ఇంటర్నేషనల్ క్రికెట్లో అయితే దీనికి మించిన రికార్డులు ఉన్నాయి జోష్ బట్లర్ పైన కుల్దీప్ యాదవ్కి. ఇక బ్యాటిల్ నెంబర్ 4 విషయానికి వస్తే రూథర్ఫోర్డ్ వర్సెస్ మిచెల్ స్టార్. రూథర్ఫోర్డ్ అయితే ఇంతవరకు T20 క్రికెట్లో పార్టిసిపేట్ చేయలేదు. కానీ రూథర్ఫోర్డ్ చూసుకున్నట్లయితే అతడు వచ్చి బాల్ 1 నుంచి సిక్సర్లు తీసి కొడుతూ ఉంటాడు. మెయిన్లీ గుజరాత్ టైటన్స్కి అయితే ఇతడు ఒక ముఖ్య ఫినిషర్. కాబట్టి మిచెల్ స్టార్కు లాస్ట్ మ్యాచ్ ఏం చేశాడో నేనైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అగైన్స్ట్ హారర్ ఏమన్నా డెత్ బౌలింగ్ కనబరిచాడు. 6 బాల్లలో 6 యార్కర్లు వేశాడు. సూపర్ ఓవర్లో కూడా 6 యార్కర్లు అట్లే డెలివరీ చేశాడు. ఏమైనా అతడు ఓల్డ్ బాల్ని రివర్స్ స్వింగ్ చేస్తున్నాడు, లెఫ్ట్ హ్యాండర్లకు ఇన్ స్వింగ్ చేశాడు. మెయిన్లీ సిమ్రన్ మీరు బ్యాటింగ్ చేసినప్పుడు మీరు క్లియర్గా గమనిస్తే బాల్ పడి లోపలికి వెళ్ళిపోతూ సేమ్ రూథర్ఫోర్డ్ కూడా అలానే చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మిచెల్ స్టార్క్. బ్యాటిల్ నెంబర్ 5 విషయానికి వస్తే జేక్ ఫ్రేజర్ వర్సెస్ మొహమ్మద్ సిరాజ్. ఇక వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 5 బాల్లలో పార్టిసిపేట్ చేయగా 14 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 14గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 280. ఇంతవరకు ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. కానీ జేక్ ఫ్రేజర్ అయితే ఈ సీజన్ అయితే పెద్దగా ఆడలేదు. ఇతడు కేవలం 105 స్ట్రైక్ రేట్ మాత్రం మెయింటైన్ చేస్తున్నాడు. అదే లాస్ట్ సీజన్ చూసినట్లయితే అతడు ఏకంగా 280 స్ట్రైక్ రేట్ని మెయింటైన్ చేశాడు. అటువంటి ప్లేయర్ అయితే ఇంత ఘోరంగా ఆడుతున్నాడు ఈ సీజన్. కాబట్టి డెఫినెట్లీ మియాబాయ్ అయితే ఆన్ టాప్ ఉన్నాడు ఈ సీజన్. ఈవెన్ మీరు ఆర్సీబీ పైన 4 వికెట్లు తీశాడు, SRH పైన 4 వికెట్లు తీశాడు. ఈ 2 మ్యాచెస్లో 4 వికెట్లు తీయడమే కాదు అతని ఎకానమీ కూడా బిలో 5 మెయింటైన్ చేశాడు. T20 క్రికెట్లో ఇంత రెవల్యూషన్ చెందిన క్రికెట్లు బిలో 5 ఎకానమీ మెయింటైన్ చేయాలంటే ఫాస్ట్ బౌలర్కు సాధ్యం కాదు. ఎందుకంటే ఫాస్ట్ బౌలర్ ఇనిషియల్ పవర్ ప్లేలో బౌలింగ్ వేస్తారు, అలానే వన్ ఆఫ్ ద క్రూషియల్ రోల్ అయిన డెప్త్ బౌలింగ్లో కూడా వేస్తూ ఉంటారు. కాబట్టి 2 చోట్ల హ్యాండిల్ చేయడం ఫాస్ట్ బౌలర్లో హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే మొహమ్మద్ సిరాజ్. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.